నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. పార్కిన్సన్ అనే వ్యాధి రావడానికి కారణాలేంటి? దీని లక్షణాలు ఏ రకంగా ఉంటుంది? ఆయుర్వేదంలో ఎలాంటి ట్రీట్మెంట్ దీనికి అందుబాటులో ఉంది? ఈ విషయాలను తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు శ్రీచరక కేరళ ఆయుర్వేద హాస్పిటల్ నుంచి డాక్టర్ కృష్ణప్రసాద్ గారు, ఎండి ఇన్ ఆయుర్వేద. నమస్తే సార్. నమస్తే అండి. సార్, పార్కిన్సన్ వ్యాధి చాలా భయంకరంగా కనిపిస్తూ ఉంటుంది. సో వినటానికి చాలా చిన్నగా అనిపించినా కూడా చూసేవాళ్ళు, ఆ నరకం అనిపించే వాళ్ళకి యెస్. తెలుస్తూ అవును. ఉంటుంది అది ఎంత దారుణంగా ఉంటుంది అనేది. సో అసలు రావడానికి మెయిన్ రీజన్స్ ఏముంటుంది సార్ దీనికి? యాక్చువల్‌గా పార్కిన్సన్స్ అంటే వణుకుడు వ్యాధి. ఉమ్, అంటే మనం చూసే ఉంటాం చాలామంది చుట్టుపక్కల మనం వెళ్తా ఉంటే తెలియకుండానే చేతులు ఇట్లా ఊగిపోతా ఉంటాయి, మెడ ఊగిపోతా ఉంటుంది, ఒళ్ళంతా కదిలిపోతా ఉంటుంది. ఈ వణుకుడు వ్యాధి అనేది యాక్చువల్‌గా చెప్పాలంటే చూస్తానికి మనంగా చూసినా పేషెంట్‌లు ఇబ్బందికరంగా ఉంటుంది. పేషెంట్‌లు లోపల ఫీల్ అయ్యేది ఇంకా చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే తెలియకుండానే చేయాలనుకుంటాడు కానీ చేయలేరు. ఉమ్. వెళ్ళాలనుకుంటున్నారు వెళ్ళలేరు. మంచం నుంచి లేవాలనుకుంటారు లేవలేరు. కూర్చోవాలనుకున్నా సరే కూర్చోలేరు. అంటే అంటే బాడీ మొత్తం వస్తుందా సార్, లేకపోతే ఏవో కొన్ని అవయవాలకు మాత్రమే అట్లా? అట్లా బాడీ మొత్తం వస్తుంది. ఎట్లాగే అంటే పార్కిన్సన్స్ అనేది ఈ మన బ్రెయిన్‌లో ఏదైతే డోపమైన్ అనే కెమికల్ ఉంటుందో, ఆ కెమికల్ అనేది కొంచెం తగ్గిపోవటం వల్ల ఈ నరాలకి నరాల కనెక్షన్స్ ఏదైతే ఉన్నాయో సరిగ్గా రెస్పాండ్ కాకపోవటం వల్ల ఆ ఇన్వాలంట్‌గా తెలియకుండానే కదిలిపోతూ ఉంటాయి. ఈ పార్కిన్సన్స్ చాలామంది ఎక్కువ మంది అనుకుంటారంటే ఓన్లీ వణుకుడు వ్యాధి అని ఎక్కువ వణుకుతా ఉంటారు అనుకుంటారు. వణుకుడుతో పాటు పేషెంట్‌కి వచ్చే మెయిన్ కంప్లైంట్స్ ఏంటి? బాడీ అంతా స్టిఫ్ అయిపోతది. అంటే అడుగు తీసి అడుగు వేయాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. రెండోది మాట అనేది చాలా లో అయిపోతది. అంటే వాయిస్ అనేది గట్టిగా ఉండే వాయిస్ ఒక్కసారిగా స్లో అయిపోతది. ఈ సింప్టమ్స్ ఉంటాయి. ఇంకొంతమందికి ఒళ్ళంతా కరెంట్ షాకుల్లాగా వాయిస్ లో కూడా వణుకు అనేది తెలుస్తుందా? వణుకు తెలుస్తుంది. ప్లస్ మాట కూడా స్లో అయిపోతది. ఉహు. అంటే అంతకుముందు గట్టిగా వచ్చే వాయిస్ చాలా లో అయిపోతది వాయిస్ కూడా. ప్లస్ ఇంకోటి ఒళ్ళంతా కూడా కరెంట్ షాకుల్లాగా, ఉమ్. చెయ్యంతా కూడా చాలా వీక్ అయిపోతున్నట్టు, చేతులు కాళ్ళు బలహీనంగా అయిపోయినట్టు ఫీలింగ్ ఉంటుంది. దాంతోపాటు మతిమరుపు, డిమెన్షియా అంటాం. అంటే మెమరీ లాస్ అవ్వటము, డిమెన్షియా ఇన్ని ఫైనల్ స్టేజ్‌లో అవుతాయి. ఎప్పుడు కూడా పార్కిన్సన్స్ వచ్చిన మొదటి రోజే ఇన్ని సింప్టమ్స్ రావు. అన్ని సింప్టమ్స్ ఒకేసారి రావు. ఫస్ట్ ఏమైద్ది ఏదో ఒక లెఫ్ట్ హ్యాండో, రైట్ హ్యాండో ఎఫెక్ట్ అవుతది. ఈ లెఫ్ట్ హ్యాండ్, రైట్ హ్యాండ్ వచ్చినప్పుడు జనరల్‌గా మనం ఏం చేస్తాం? ఫస్ట్ ఆఫ్ ఆల్ పార్కిన్సన్స్ అని తెలుసుకోవడానికి చాలా టైం పట్టిద్ది. ఉమ్. ఇద్దరు ముగ్గురు డాక్టర్‌ని కలిసిన తర్వాత మీకు వచ్చింది పార్కిన్సన్స్ డిసీజ్ సార్ అని చెప్పిన తర్వాత అప్పుడు మెడిసిన్ స్టార్ట్ చేస్తారు. పోనీ ఒక హ్యాండ్‌కి వచ్చింది కదా! ఒక హ్యాండ్‌తో ఆగిపోతే పర్లా. కానీ ఆగదు. ఎన్ని మందు ఇంగ్లీష్ మందులు మీరు ఎన్ని వాడినా ఫస్ట్ కొంతకాలానికి లెఫ్ట్ హ్యాండ్‌కో, రైట్ హ్యాండ్‌కి వస్తది. తర్వాత రైట్ లెగ్‌కో, లెఫ్ట్ లెగ్‌కో వస్తది. తర్వాత ఆపోజిట్ సైడ్ వస్తది. ఇట్లా చేతులు, కాళ్ళు అన్నీ ఎఫెక్ట్ అవుతా ఉంటాయి. చేతులు, కాళ్ళు ఎఫెక్ట్ అయ్యే కొద్దీ మాట లో అయిపోవటం, మూవ్‌మెంట్స్ రిస్ట్రిక్ట్ అయిపోవటం, మూవ్‌మెంట్స్‌కి సరిగ్గా మూవ్‌మెంట్ చేయలేకపోవటం. ఈ లాస్ ఆఫ్ మెమరీ లాస్ అయిపోవడం, మంచం నుంచి లేవడం ఇబ్బందికరంగా ఉంటుంది. ఇట్లాంటి సింప్టమ్స్ అన్నీ ఉంటాయి. ఉమ్. ఈ పార్కిన్సన్స్ డిసీజ్ వచ్చిన తర్వాత ఇంకా అలోపతిలో వైద్యం అంటూ ఏం లేదండి పర్మనెంట్‌గా చేయటానికి. ఓన్లీ మెడిసిన్స్ స్టార్ట్ చేయటం. ఫస్ట్ లో డోస్ మెడిసిన్స్ ఇవ్వటము. లేదా ఫస్ట్ సింగిల్ మెడిసిన్ ఇవ్వటము. తర్వాత కొంతకాలం 2, 3 మందులు యాడ్ చేయటము. లేదంటే ఒక పూట వాడే మందు 3 పూటలు వాడండి, లేదంటే 4 పూటలు వాడని చెప్పి ఇట్లా డోస్ పెంచుకుంటూ వెళ్ళటం తప్ప దానికి ట్రీట్మెంట్ అనేది లేదు. ఉమ్. ఈ ట్రీట్మెంట్ లేనప్పుడు పోనీ ఇంకా నా సర్జరీ చేయొచ్చా అంటే సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్ దాటిన పేషెంట్‌కి అలోపతి డాక్టర్ చెప్పేది డీబీఎస్ చేద్దాం అంటే డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ ఉమ్. సర్జరీ చేద్దాం అంటారు. ఉమ్. అది సర్జరీ చేసినా గ్యారంటీ లేదు. చేసే డాక్టర్స్ డెఫినెట్‌గా చెప్తారు అంత గ్యారంటీ చెప్పలేమని. ఎందుకంటే 6 మందులు వాడేది ఈ సర్జరీ చేయడం వల్ల 4 రకాల మందులు అవుతాయి. అంటే 6 మెడిసిన్స్ వాడే దగ్గర 4 మెడిసిన్స్ అయితాయి తప్ప అది పర్మనెంట్ పరిష్కారం కాదు. పోనీ సర్జరీ లేకుండా ఇంత టూ మచ్ ఆఫ్ మెడికేషన్ లేకుండా న్యాచురల్ వేలో ఏమైనా తగ్గించగలమా అని అంటే ఆయుర్వేదంలో చెప్పిన ఈ కేరళ పంచకర్మ చికిత్సలు. అంటే స్టార్టింగ్ స్టేజ్‌లో ఉన్న పార్కిన్సన్ పేషెంట్‌కి మేము కూడా పంచకర్మ చికిత్సలు అడ్వైజ్ చేయము. ఉమ్. స్టార్టింగ్ స్టేజ్‌లో ఉన్న పేషెంట్ ఫస్ట్ మేము మెడిసిన్సే అడ్వైజ్ చేస్తాం. ఉమ్. బాగా రోగం ముదిరిపోయి ఒక చేతికి వచ్చిన ప్రాబ్లము అదే వైపు ఉన్న కాలుకి రావటము, లేదంటే ఆపోజిట్ సైడ్ చేతికి వచ్చి మళ్ళీ కాలుకి రావటము, ఈ 4 లింబ్స్ 2 చేతులు 2 కాళ్ళు ఎఫెక్ట్ అయిన తర్వాత, మాట బాగా లో అయిపోయిన తర్వాత, మూవ్‌మెంట్స్ బాగా రిస్ట్రిక్ట్ అయిపోయిన తర్వాత, మెమరీ లాస్ అయిన తర్వాత, కొంతమంది సిగ్నేచర్ కూడా పెట్టలేరు. ఉమ్. సిగ్నేచర్స్ కూడా పెట్టలేని స్టేజ్‌లో ఉన్న పేషెంట్లు, ఇంత సివియర్‌గా ఉన్న వాళ్ళకి అట్లాంటి పేషెంట్లు మాత్రమే మేము ఆయుర్వేదం చెప్పిన కేరళ పంచకర్మ అంటే చికిత్సలు కొంచెం చేస్తాం. ఏజ్ అయిన వృద్ధుల్లో మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం ఇలాంటిది. ఇది యుక్త వయసులో ఉన్న వాళ్ళకన్నా, సో అలాంటి వృద్ధుల్లో కూడా ఇది ట్రీట్ చేయడానికి పాసిబుల్ అవుతుందా? డెఫినెట్‌గా అవుతుంది. ఇప్పుడు మీరన్న పాయింట్ ఇప్పుడు అది దానికి నేను చెప్తాను. ఒకప్పుడు మన వృద్ధుల్లో చూసేవాళ్ళం. నిన్న ఒక పేషెంటు 42 ఇయర్స్ అండి ఆయన. ఓకే. పోలీస్ డిపార్ట్మెంట్‌లో వర్క్ చేస్తారాయన. ఆయనకొచ్చి 1 ఇయర్ అయింది. ఉహు. ఆయన పాపం ఈ ఎంత ఇబ్బంది పడుతూ వచ్చారంటే వేరే ఊరు నుంచి వచ్చారు పాపం మన దగ్గర ట్రీట్మెంట్ కోసం. నాకు ఇంకా సర్వీస్ చాలా కాలం ఉంది సార్. ఉమ్. కానీ నాకు ఇప్పుడే ఈ ఏజ్‌లో స్టార్ట్ అయింది. ఫ్యామిలీ హిస్టరీ ఉందంటే ఫ్యామిలీ హిస్టరీ లేదు మళ్ళీ ఆయనకి. మేబీ ఆ ఫీల్డ్‌లో ఉన్న టూ మచ్ స్ట్రెస్ వల్ల అయ్యుండొచ్చు. లేదా ఫ్యామిలీ హిస్టరీ ఉన్నా కూడా వస్తుంది అట్లా? వస్తది. జెనెటికల్‌గా కూడా ఒకసారి ఫ్యామిలీలో ఎవరికి ఉన్నప్పుడు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి పార్కిన్సన్స్ అనేది. అట్లా అని చెప్పి అందరికీ జెనెటికల్‌గా వస్తుందని కూడా చెప్పలేం. కాబట్టి రకరకాల కారణాలు, రకరకాల విధాలుగా ఈ సమస్య అనేది వస్తూ ఉంటుంది.
ఏ రకంగా వచ్చినా సరే, ఎంత సివియర్‌గా ఉన్నా సరే, బెడ్ రిడెన్ అయిపోయిన పార్కిన్సన్స్ పేషెంట్ కూడా లేచి నడవాలి అంటే మాత్రం ఆయుర్వేదంలో చెప్పిన కేరళ పంచకర్మ చికిత్సలు. దీనివల్ల ఏమైతుంది, మనం బ్రెయిన్ నుంచి మొత్తం బాడీ అంతా కూడా నర్వ్ సిస్టమ్ మొత్తాన్ని యాక్టివ్ చేసుకుంటూ వస్తాం. అంటే ఎక్కడైతే మనకి అసలు సమస్య యొక్క మూలాలు ఉన్నాయో, అంటే రూట్ కాజ్ ఎక్కడైతే ఉందో, ఆ రూట్ కాజ్ నుంచి మేము ట్రీట్మెంట్ చేసుకుంటా రావటం వల్ల బాగా సివియర్‌గా ఉన్న పేషెంట్‌కి అయితే కొంచెం ఎక్కువ టైం పట్టొచ్చు. కొంచెం మీడియంగా ఉన్న పేషెంట్ కొంచెం తక్కువ టైం, కొంచెం స్టార్టింగ్ స్టేజ్‌లో ఉన్న పేషెంట్ ఇంకా కొంచెం తక్కువ టైంలో సమస్య నుంచి శాశ్వతంగా బయటపడవచ్చు. డీబీఎస్ సర్జరీ చేసిన వాళ్ళు కూడా ఇంకొకసారి మళ్ళీ డీబీఎస్ చేసినంత ఉపయోగం ఉండదు కాబట్టి ఆయుర్వేదంలో ఈ ట్రీట్మెంట్ తీసుకోవటం వల్ల మీరు వాడుతున్న మందులు కూడా 50% మందులు ఆపేయచ్చు. డీబీఎస్ సర్జరీ చేస్తే వచ్చే బెనిఫిట్స్ ఏదైతే ఉన్నాయో దానికంటే ఈ కేరళ ట్రీట్మెంట్ చేయడం వల్ల వచ్చే బెనిఫిట్స్ చాలా ఎక్సలెంట్‌గా ఉంటాయి. కాబట్టి ఎంత సివియర్‌గా ఉన్న పార్కిన్సన్స్ పేషెంట్ అయినా సరే, ఆయుర్వేదం చెప్పిన కేరళ పంచకర్మ చికిత్సలు ఫస్ట్ మీ సిమ్టమ్స్ ఎందుకు వచ్చినాయి, ఆ సిమ్టమ్స్ రాకుండా మళ్ళీ ఏం చేయాలి, ఈ 3 స్టేజ్‌లో గనుక మీరు ట్రీట్మెంట్ తీసుకోగలిగితే పార్కిన్సన్ నుంచి ఎక్కడ ఇబ్బంది పడాల్సిన అవసరం లేకుండా ఒక శాశ్వత పరిష్కారం అనేది పొందవచ్చు. అంటే అప్పటి వరకు అల్లోపతి ట్రీట్మెంట్ తీసుకుంటున్న వాళ్ళు సడన్‌గా ఇప్పుడు ఆయుర్వేదానికి చేంజ్ అయ్యేటప్పుడు ఆ మెడిసిన్స్ అనేది కంప్లీట్‌గా ఆపేయాల్సి ఉంటుందా? అది ఎలా ఉంటుందంటే పేషెంట్ యొక్క సివియారిటీని బట్టి, వాళ్ళు ఎన్ని రకాల మందులు వాడుతున్న దాన్ని బట్టి మేము దాన్ని బట్టి మేము చేసుకునేది. అందరు పేషెంట్లు ఒకే రకంగా ఉండదు కాబట్టి పేషెంట్ యొక్క సిట్యుయేషన్ బట్టి, ఏజ్‌ని బట్టి వాళ్ళకున్న అంటే చాలా మంది ఆలోచించేది ఏంటంటే ఇప్పుడు నేను ఆయుర్వేద ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను, ఆయుర్వేద మెడిసిన్ తీసుకుంటున్నాను. ఈ మెడిసిన్‌తో పాటు ఆ మెడిసిన్ కూడా ఒకవేళ యూజ్ చేస్తే 2 మిక్స్ అయితే మళ్ళీ ఇంకా తీవ్రత పెరిగిపోతుందేమో ఏమీ అసలు ఉండదండి. ఇది కంప్లీట్‌గా. చాలా మంది పేషెంట్ ఫస్ట్ అడిగే ప్రశ్న ఇదే. 2 రకాల మందులు వాడని చెప్పినప్పుడు అది ఇది వాడమంటారా సార్ అంటారు. అది ఇది వాడండి ఏమైతది? హ్మ్. మనం చికెన్ తిన్నప్పుడు వెజిటేరియన్ తినట్లేదా? ఏమైతది, కడుపులోకి వెళ్తే ఏమీ కాదు. లివర్ చేసే పని లివర్ చేస్తా ఉంటుంది తప్ప అది ఈ మందు అని లివర్‌కి తెలీదు. లోపలికేసిన ప్రతి దాన్ని అరిగించడమే లివర్ చేసే పని. హ్మ్. చాలా మంది తెలియక అలోపతి మందులు వాడతా, ఆయుర్వేదిక్ మందులు వాడొచ్చా అని డౌట్ ఉంటది కానీ 100% ఏ ప్రాబ్లమ్ లేదు. హ్యాపీగా వాడొచ్చు. థాంక్ యూ సో మచ్ సార్. సో యెస్. పార్కిన్సన్ వ్యాధి రావడానికి కారకాలు, అట్ ద సేమ్ టైమ్ దానికి ట్రీట్మెంట్ గురించి తెలియజేసినందుకు యెస్. థాంక్ యూ.